అందరికీ నమస్కారం. చేమకూర వెంకట కవి గారిచే రచింపబడిన విజయ విలాసం కావ్యం నుంచి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. ధర్మరాజు గుణగణాలను గురించి కవి ఇలా వర్ణించాడు. ఆ పురమేలు మేలు బళియంచు ప్రజల్ జయవెట్టుచుండ ఆజ్ఞా పరిపాలన వ్రతుడు శాంతి దయాభరణుండు సత్య భాషా పరతత్వ కోవిదుడు సాతు జనాదరణుండు దాన విద్యా పరతంత్ర మానసుండు దాన విద్యా పరతంత్ర మానసుడు ధర్మతనూజుడు ఉదగ్రతేజుడే దేవ బ్రాహ్మణ భక్తి ప్రోవు ప్రియ వక్తృత్వంబు కాణాచి విద్యా వైదుష్యము దిక్కు ధర్మమునకున్ తార్కాణ మర్యాద కుంఠావు ఔచిత్యము జీవకర్ర హితశిష్టవ్రాత సంతోషణ శ్రీ వజ్రాంగి అజాత శత్రుడు మహీభృన్మాతృడే చూడగన్ అవలబోయిన వెంకనాడుట ఎన్నడు లేదు మగము ముందర అంట మొదలలేదు మనవి చెప్పిన చేయకునికి ఎన్నడు లేదు కొదవుగా నడుపుట మొదలలేదు చనవిచ్చి చౌక చేసినది ఎన్నడు లేదు పదరి హెచ్చించుట మొదలలేదు మెచ్చినచో కొంచెమిచ్చుట ఎన్నడు లేదు మొఖమిచ్చకపు మెచ్చు మొదలలేదు మరియు తొల్లిటి రాజుల మహిమలెన్న ఇతడే పో సార్వభౌముడు అప్రతిముడనగా ప్రజల పాలించే సకల దిగ్భాసమాన కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు ఎంత లెస్సగనున్న అంత వేడుకే గాని ప్రజల కల్మికి అసూయ పడుటలేదు తను కొల్వవలే అందరు అను ప్రియంబే కాని మానిసి వెగటించుకైన లేదు ఇచ్చవేడిన అర్థికి ఇచ్చు చిత్తమే కాని మునుపింత ఇచ్చి తిననుటలేదు రేవగల్ ధర్మమార్జించు దృష్టియే కాని న్యాయంబు తప్పిన నడకలేదు కలడ ఇటువంటి రాజు లోకముననెందు జలధి వలయిత వసుమతి చక్రమెల్ల ఏలవలె శాశ్వతముగా గనుండి ఏలవలె అన్యులు అనానుపాలుడలరు కోపముకింత లేదు బుధ కోటికి కొంగు పసిండి సత్యమారూపము తారతమ్యములెరుంగు స్వతంత్రుడు నూతన ప్రియాటోపములేని నిశ్చలుడు ఇటుల్ కృతలక్షణుడై చలంగగా ద్వాపర లక్షణుండనగ వచ్చునుకో అల ధర్మనందను.